ఏంటి మామ ముంబై ఇండియన్స్ సెకండ్ ప్లేస్‌కి వచ్చారా? ఇంకొక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై అవుతారుగా. నిన్న జరిగిన డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ 15 రన్స్ తేడాతో గెలిచారు. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ తీసుకున్నారు. బ్యాటింగ్‌కి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్‌కి కేవలం 4 వికెట్స్ నష్టానికి 199 రన్స్ చేశారు. అలాగే డబ్ల్యూపీఎల్ హిస్టరీలోని ఫస్ట్ సెంచరీ ఉమెన్‌గా నట్ సిల్వర్బెంట్ రికార్డు సృష్టించింది. అలాగే హీలీ మాథ్యూస్ కూడా ఒక బ్రిలియంట్ హాఫ్ సెంచరీ చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ఏమాత్రం మంచి స్టార్ట్ రాలేదు. 5.1 ఓవర్స్‌కి 35 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయారు. కానీ తర్వాత దిగిన రీషా ఘోష్ మాత్రం ముంబై బౌలర్స్‌కి చుక్కలు చూపించింది మామ. ఎస్పెషల్లీ 19th ఓవర్లో హ్యాట్రిక్ సిక్సెస్ అండ్ 20 ఓవర్లో ఒక 4 అండ్ 2 సిక్సెస్లు కొట్టింది మామ. సో టోటల్‌గా రీషా ఘోష్ 50 బాల్స్‌కి 90 రన్స్ చేసి లాస్ట్ బాల్‌కి అవుట్ అయింది. అలాగే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ విన్‌తో ప్రెజెంట్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఆర్సీబీ ఆల్రెడీ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యారు. ఇంకా 2 టీమ్స్‌కి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ టీం క్వాలిఫై అయ్యిద్దో కామెంట్ చేయండి మామ.